గలగల పారేటి గంగమ్మ తల్లిని ఫామ్ హౌస్ లో బంధించినావు అని పాడినటువంటి నరసింహతో నేను ఏకీభవిస్తున్నా. అదేవిధంగా ఆ పాడిన పాటను మహిపాల్ యాదవ్ తన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేసినందుకు దాన్ని నేను అభినందిస్తున్నా. నేను కూడా ఆ పాటను నా యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా నేను ఆ పాటను ప్రజల్లోకి పోయే విధంగా ప్రచారం చేస్తాను. కేసీఆర్, నన్ను కూడా అరెస్ట్ చేసుకో. ఇదే పాటను రేవంత్ రెడ్డి గారు తన ట్విట్టర్ ద్వారా మరి ప్రజలందరికీ తెలిసే విధంగా పోస్ట్ చేయడం జరిగింది. నేను కూడా నా ఫేస్బుక్, నా ట్విట్టర్, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా నేను ఇదే పాటను అందరికీ చేరవేస్తున్నా. ఏముంది అందులో? ఏం తప్పు ఉంది అంటే, నరసింహ యథార్థాలను, ఉన్న మాటను పాట రూపంలో పాడితే ఉలిక్కి పడతావా? మహిపాల్ యాదవ్ నిస్వార్థంగా తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది, ఈ పాట రూపంలో ప్రజలందరికీ కేసీఆర్ చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్పాలి పాట ద్వారా అని చెప్పి ఆ పాటను తన యూట్యూబ్ లో ప్రసారం చేస్తే అతనిపై తప్పుడు కేసులు బనాయిస్తావా? వాళ్ళిద్దరి పైన, నరసింహ పైన, మహిపాల్ యాదవ్ పైన తప్పుడు కేసులు బనాయిస్తావా? మెడకాయ మీద తలకాయన్నోడు ఎవ్వడు కూడా దీన్ని ఒప్పుకోడు. ఇట్లాంటి పనులు చేసే వాళ్ళంతా కూడా పాలకులు కాదు, పిచ్చి తుగ్లకులు. వెంటనే మహిపాల్ యాదవ్ పై, అదేవిధంగా నరసింహపై మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే ఇవాళ ఇదే విధంగా నేను పోస్ట్ చేస్తున్నా, నన్ను చూసి 40 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు సభ్యులుగా, డిజిటల్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నరసింహ పాటను, అదేవిధంగా మహిపాల్ యాదవ్ యూట్యూబ్ యొక్క వీడియోని షేర్ చేస్తారు. మరి అందరి మీద కేసు పెడతావా? ఖబర్దార్, బేషరతుగా తప్పుడు కేసు బనాయించినందుకు మహిపాల్ యాదవ్ కు క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి. అదే విధంగా నరసింహ కూడా, పాడిన నరసింహ కూడా గాయకుణ్ణి బంధించాలనేటువంటి కుట్ర చేసినటువంటి కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ యొక్క పాటను ప్రచారం చేసి ఉద్యమం చేస్తాం, నీ ఉరికే లేకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇట్లు మానవతారాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.